హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీఎన్టీఎస్ ఇంటర్మీడియట్ 2025 సంబంధించి మ్యాథ్స్ 2 నుంచి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా జస్ట్ పాస్ మార్క్స్ కోసం ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మ్యాథ్స్ 2 నుంచి ఒక ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే మీకైతే చెప్తానండి. డ్యామ్ షూర్ మీకైతే ఒక క్వశ్చన్ పేపర్లో మీకైతే ఉంటాయన్నమాట ఈ క్వశ్చన్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ పాస్ అవ్వాలి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే మీరైతే ప్రాక్టీస్ చేయండి. వీటితో మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇంకా మంచి స్కోరింగ్ కావాలనుకుంటే విఎస్ఏ క్యూస్ కూడా మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. దీనికి ముందు ప్రీవియస్ వీడియోస్లో మీకైతే 75/75 లిస్ట్ అయితే మీకు అయితే చెప్పాను. అది చేసుకుంటే మీకు కన్ఫామ్గా వస్తాయి. దాంతోపాటు ఏం చేయాలంటే వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ గ్రూప్లో అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, బుల్లెట్ క్వశ్చన్స్ కావచ్చు, అన్నీ కూడా పీడిఎఫ్తో సహా నేనైతే అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కొన్ని పీడిఎఫ్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వి డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. అండ్ ఇప్పటి వరకు జాయిన్ ఎవరైతే అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్వశ్చన్ పేపర్స్ అయితే మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. అవి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే చాప్టర్ డి మూవీస్ థీరం నుంచి మనకి 7+7 అనమాట. మనకి 14 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనమాట ఈ చాప్టర్ నుంచి. అవేంటనేది ఒకసారి చూద్దాం. 1, 3, 4, 5, 6, 7 అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నేను వచ్చేసి చాప్టర్కి మ్యాక్సిమం 10 to 15 క్వశ్చన్సే ఇస్తాను అనమాట. మీకు వచ్చేసి అవే చేసుకుంటే అందులో నుంచి 1 or 2 లాంగ్స్ అయితే ఈజీగా పడిపోతాయి అనమాట. మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. 7, 9, 8, 9, 11, 12 మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇక్కడే మనకి 14 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. వీటిలో నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా 7+7 అనమాట. మనకి 14 మార్క్స్, 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. కాబట్టి ఇందులో వచ్చేసి 1, 2, 3, 4, 6, 7 నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్ అనమాట. మనకి ఈ యొక్క చాప్టర్ నుంచి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి మనకి టోటల్గా 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే మనకి 14 మార్క్స్కి టోటల్గా ఒక 13-14 క్వశ్చన్స్ ఇచ్చాను. అయితే మీరు అయితే ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి మనకి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 7 మార్క్స్ అనమాట. ఇందులో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి 1, 2, 3, 4 నెక్స్ట్ వచ్చేసి 5, 6 కూడా 1, 6 సెర్చ్ చేయండి. అన్నీ కూడా చేయండి. ఇక్కడ ఇస్తుంది మీకు షార్ట్ చేసి ఇస్తున్నాను కాబట్టి లిస్ట్ మొత్తం ఇందులో నుంచి టోటల్గా 9 క్వశ్చన్స్ ఇచ్చాను. మెజర్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఇవైతే 9 క్వశ్చన్స్లో నుంచి మనకి ఈజీగా 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరైతే ఇవైతే ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ నుంచి చూసుకున్నట్లయితే 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుందండి. ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి 1, 2, 3, 4, 5 నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా 8, 9 అనేవి. వీటితో ఓన్లీ 11 క్వశ్చన్సే ఇచ్చాను. ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఈ యొక్క చాప్టర్ నుంచి ప్రాబబిలిటీ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మీరైతే అటెంప్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి మనకి 7 మార్క్స్ అంటే 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చాప్టర్ కూడా చేయండి. చాయిస్ కూడా చేసుకోండి. జస్ట్ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం అవైతే మీరైతే చాలా యూజ్ అవుతాయి అన్నమాట. లేదు మంచి స్కోరింగ్ తెచ్చుకోవాలనుకుంటే మీరైతే లిస్ట్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. దీంతో మనకి ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. టోటల్గా మీకు 7 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఆ 7లో నుంచి మ్యాక్సిమం 1 క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. దీంతో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. లాంగ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత షార్ట్స్ అనమాట 4 మార్క్స్ సంబంధించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు లాంగ్స్ మాత్రమే చేయండి. ఆ తర్వాత షార్ట్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎంసెట్ రాస్తారు కాబట్టి సెకండ్ ఇయర్ వారు అందరూ కూడాను ఇందులో కూడా మంచి స్కోరింగ్ వచ్చేటట్టు చూసుకోండి. మీకు ఇంటర్మీడియట్ వెయిటేజ్ మనకి ఎంసెట్లో కలుస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా
కొంచెం మంచి ర్యాంక్ అయితే మీకైతే రావడం జరుగుతుంది. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ ఇస్తాను. అలానే వాట్సాప్ గ్రూప్లో కూడా మీకైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 అయితే చేయండి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అనేవి చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి చూసుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 4 మార్క్స్ అనమాట. వీటిలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ 1, 2, 3, 4, 5. నెక్స్ట్ వచ్చేసి మిగతా క్వశ్చన్స్ వన్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ నుంచి 4+4 అండి. మనకి టోటల్గా 8 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి 1, 2, 3, 4 నెక్స్ట్ వచ్చేసి 13, 14 అయితే చెక్ చేయండి ఒకసారి. అవి కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 4 మార్క్స్ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఇందులో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, 2, 3, 4, 5, 6, 8, 12, 9 మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మిగతావన్నీ కూడా వన్స్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రాబిలిటీ అండి. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన లిస్ట్లోనే జస్ట్ పాస్ అవ్వడానికి ఉన్న క్వశ్చన్స్ అన్నీ అయితే చేయండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్ చేసి చేసుకోండి. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అవన్నీ కూడా గన్ షాట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రాబిలిటీ నుంచి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండి. మనకి టోటల్గా 8 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే 1, 2, 3, 4, 5 నెక్స్ట్ వచ్చేసి 8, 9, 11 మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేసుకోండి. తర్వాత 17th క్వశ్చన్ మీరైతే ప్రాక్టీస్ చేయండి. దీంతో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాంగ్స్ చెప్పాను, తర్వాత ఎస్ఏ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే మీరైతే చెప్పాను. మ్యాక్సిమం ఈ 2 చేసుకుంటే మీకు ఎక్కడే 50 అయితే వస్తాయండి. 40+ అయితే రావడం జరుగుతుంది. 50 మీకు ఈజీగా వస్తాయి అన్నమాట ఇవే చేసుకుంటే. లేదు ఇంకా మాకు 75 కావాలనుకుంటే 2 మార్క్స్ ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేశాను. దీనికి ముందు వీడియోలో అదైతే వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. గ్రూప్లో సెండ్ చేశాను కదా, అవి కూడా వన్స్ ఒకసారి మీరైతే ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు. వాటితో పాటు ఏం చేస్తారంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉండదు కదా, ఎగ్జాంపుల్ సమ్స్ అన్నీ కూడా చేయండి. 1 మార్క్ కూడా మిస్ అవ్వకుండా నాకు 75 కావాలనుకున్న వాళ్ళు అవన్నీ చేసుకుంటే మీకైతే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అప్పుడు మీకు మంచి స్కోరింగ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎంసెట్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.